350cc. Yeah. Constraints and యా కాకుండా ఇంకేదైనా చెప్పండి. I have tent, chair, some preparing food, a little bit stove, and some tub gas. Camping. Yeah. Oh, fantastic. I'm planning somewhere to camp, and like these coldest places I will choose hostels. Yeah. So you can camp in the wild? It's allowed? Alone. Really? Sometimes. Okay, nice to meet you. Nice meeting you as well. Yeah. Take care. Yeah. And have a good journey. Where are you going now? Munnar. Yeah, it's sightseeing. From here local? Yeah, I was going to go up to the Erikanlulam. Yeah. Eravaikulam. Yeah. Yesterday you told me. Yeah. Okay, no problem. Good journey. Yeah. Be safe. Yeah, thank you. You too, have a great day. Thank you. Bye-bye. I've been in your words. హాస్టల్స్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు మేక్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది మాత్రం తెలిసింది ఈ ట్రిప్లో నాకు. బట్ ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి, ఫ్యూచర్లో నాకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి, ఎలా చెకింగ్ టైమ్స్ ఏంటి, అక్కడ ఎలా వర్క్స్ అవుతుంది. నేను కొన్ని మిస్టేక్స్ చేశాను హాస్టల్స్లో ఉండడానికి, బుకింగ్స్లో అలాగే కొన్ని గుడ్ థింగ్స్ చేశాను. నాకు అది వేరే వాళ్ళకి హెల్ప్ చేశాను. సో దానివల్ల వాళ్ళకి హెల్ప్ అయింది. సో దట్స్ ఇట్. హైవేకి ఎక్కిన తర్వాత మనం హాస్టల్ గురించి ఎంత మాట్లాడుకుందాం. ఇక్కడ కొంచెం స్లిప్పరీ ఉంటుంది రోడ్డు. సో అందుకని నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి డ్రైవింగ్ మీద. సో మాట్లాడలేను. బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి కొండ టర్నింగ్ లో మీకు వ్యూ ఎలా చేంజ్ అయిపోతుందో. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంది వ్యూ. ఇది వ్యూ మన హాస్టల్కి వెళ్ళే దారిలో. సో మీరు ఇలా హైవే నుంచి మున్నార్, అలపి నుంచి వస్తే ఈ హైవే మున్నార్ వెళ్తారు. కొచ్చి ఇక్కడ నుంచి 154 కిలోమీటర్స్, అడిమలై 48-50 కిలోమీటర్స్ అరౌండ్ దేర్. ఇది వ్యూ. సో మనం ఇప్పుడు ఇలా వెళ్ళాలి. తెక్కడి అనేది వేరే ప్లేసు, దాని దగ్గరికి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో మాకు నిన్న అక్కడికి వెళ్ళాం కదా కులుకుమలై పీక్ అనేది ఇలా కింద నుంచి వెళ్ళాలి. అట్లా అక్కడికి ఎక్కడికో తీసుకెళ్లారు ఆ రోడ్స్లోంచి. ఐ థింక్ పీక్ అనేది అవతల పక్క ఎక్కడ ఉండుంటుంది. ఇట్స్ డిఫరెంట్ వే. అది మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో ఒకసారైనా. 1 minute నేను మ్యాప్స్ పెట్టేసుకుంటాను. సో 10 కిలోమీటర్స్ ఇదే రోడ్లో వెళ్ళాలంట. బ్యాగ్లో పెట్టేద్దాం. నేను ఇక్కడ వరకు వచ్చాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాను. వెయిట్ ఎ మినిట్, ఐ విల్ డూ వన్ షాట్ విత్ మై ఇన్స్టా 360. నేను హాస్టల్లో కలిసాను ఇతన్ని. సో కేరళ నుంచి అతను కూడానా. సో బ్యూటిఫుల్ పర్సన్స్ హాస్టల్లో అందరూ. యా బ్రో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలాగుందో. ఇకపోతే హాస్టల్ విషయానికి వస్తే హాస్టల్ వెరీ రిమోట్. కొంచెం మున్నార్ నుంచి 22 కిలోమీటర్స్. బట్ కొలుకుమలై పీక్ వెళ్ళడానికి వెరీ నియర్ బై. అండ్ హోటల్ వాళ్ళే మీకు బుక్ చేస్తారు. 800 రూపీస్ ఛార్జ్ చేశారు మన దగ్గర. సో 6 persons ఉంటారు ఒక జీప్కి. సో వాళ్ళు మిక్స్డ్గా అరేంజ్ చేస్తారు. సమ్ ఫారినర్స్ ఒక్కోసారి మిక్స్ అవుతుంటారు, లేదా అందరు మన వాళ్ళే దొరకవచ్చు. సో మీరు సోలోకి వచ్చినా సరే వాళ్ళు మీకు ట్రిప్ అనేది అరేంజ్ చేస్తారు. మీరు ముందు వాళ్ళకి నేమ్ ఇచ్చేయాలి, ముందు రోజు అంతా అరేంజ్ చేసుకోవాలి. అది పరిస్థితి. ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ. ఒక మీల్ వచ్చేసి 350 రూపీస్ ఉంటుంది. సరిపోతుంది, ఒకటి తింటే మీకు అలా ఎనఫ్ అయిపోతుంది, సరిపోతుంది. సో మీల్స్ అయితే ఫుడ్ అయితే చాలా కాస్ట్లీ. అండ్ అక్కడ నుంచి మీరు ఫుడ్కి వెళ్ళాలంటే 8 kilometers వెళ్ళాలి. వాళ్ళు బైక్ కానీ లేకుండా మీరు ఓన్లీ బైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అక్కడ కానీ చేరుకున్నట్టయితే అక్కడ 1 day ఉండి తర్వాత మీరు కొలుకుమలై పీక్ విజిట్ చేసి ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గో జోస్లార్ సమ్ మంకీ డ్రైవ్ సంథింగ్ లైక్ దట్ ఉన్నాయి. అది నా సజెషన్ మీకు. రోడ్స్ అయితే చెప్తున్నాను కదా మీకు, కంపల్సరీ డ్రైవ్ చేయాల్సిన రోడ్స్ ఇవైతే మాత్రం బొరపాడైపోద్ది. చాలా బాగున్నాయి రోడ్స్ అయితే, చూస్తున్నారు కదా గోప్రోలో ఎలా ఉన్నాయా. కానీ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ పెద్ద రోడ్స్ అండి. ఒక్కసారైనా బైక్ డ్రైవ్ అయితే చేయాలి. కార్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా వేరే లెవెల్ అనుకోండి వాళ్ళదే. మనకి కస్టడీ ఈ ఊళ్ళో ఈరోజు మనల్ని వెళ్ళవడం లేదు. ఈ ప్లేస్ లొకేషన్ బాగుందనేసి ఇక్కడికి వచ్చాం. ఎలా ఉంది లొకేషన్? పోలా అదిరిపోలే. బ్యూటిఫుల్. ఓకే, బై బై మున్నార్. ఇంకా నో ఫొటోస్ నో వీడియోస్. సో వెళ్ళాల్సిన టైం వచ్చింది. మీకు హాస్టల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. యూట్యూబ్లో కామెంట్స్ కంటే నేను ఇన్స్టాగ్రామ్లో రియాక్ట్ అవుతాను. సో కొంచెం అందులో యాక్టివ్గా ఉంటుంటాను. సో అందుకని మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను మెసేజ్ చేస్తే సరిపోతుంది. మున్నార్ సరౌండింగ్లో మీకు ఒక రోజ్ గార్డెన్ ఒకటి ఉంది. తర్వాత ఏమో చాక్లెట్
ఫ్యాక్టరీ ఒకటి ఉంది, సో అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ నేను కొన్ని మిస్ చేశాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవి డెఫినెట్గా ట్రై చేద్దాం. సో ఇప్పటికైతే అంతే సంగతులు. సో ప్రస్తుతానికి మనం తెక్కడి బయలుదేరాం, తెక్కడి వెళ్తున్నాం. ఎలిఫెంట్ వ్యాలీ, ద హైడెల్ పార్క్. నేమ్ ఎలిఫెంట్ వ్యాలీ, బట్ there is no elephant. Yeah, it's a beautiful view. మళ్ళీ మన డ్రైవింగ్ అనేది కొనసాగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ వేయించాలి. ఒక ఏనుగు కనిపించలేదు ఇక్కడ. బోర్డులు మాత్రం ఎలిఫెంట్ ఏవే, క్రాసింగ్, రోడ్ క్రాసింగ్, బీ కేర్ఫుల్, స్లో డ్రైవ్ అని రాశారు. నైట్లు తిరగాలంటారా ఎలిఫెంట్లు కనిపించాలంటే? అట్లీస్ట్ ఒక్కటి కనిపించినా బాగుంది దూరం నుంచి. ఈ రోడ్డు నేషనల్ హైవే 88, చాలా బాగుంది. తెక్కడి స్ట్రైట్. సో ఇది రైట్ తీసుకోమంటుంది. లెట్స్ డూ అంతే. ఫిక్స్ మై ఫోన్ అండ్ లెట్స్ రైడ్. గూగుల్ తల్లి ఎలా వెళ్ళమని చెప్పింది ఇప్పుడు. ఓకే, ఇలా వెళ్ళమంటుందా? సో హైవే వదిలేసాను, లూప్ లైన్లోకి దింపేసింది నన్ను. ఇప్పుడు ఈ లూప్ లైన్లోనే ఇప్పుడు దూసుకుంటూ వెళ్ళాలా లేదా? ఇది ఏదో హైవే అని చెప్తుంది. సారీ, ఇందాక మనం ఉన్నది నేషనల్ హైవే 85, అది 88 కాదు. సో బైసన్ వ్యాలీ రోడ్లోకి వచ్చాం. ఫ్రెష్ ఎయిర్. నేనే కాదు, ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ మీరు కూడా చూడాలి. యూ హ్యావ్ టు కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్. చల్ల గాలి, చెట్లు. నాకు ఇప్పుడు పెట్రోల్ కావాలి, పెట్రోల్ అయిపోద్దామని భయం. మున్నార్ నుంచి పెట్రోల్ బంక్స్ చూసుకుంటూ వస్తున్నాను, బట్ ఎక్కడ బంక్స్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళే దారంతా కంప్లీట్గా కొండ ఏరియా. అండ్ టెంపరేచర్స్ ఇప్పుడు టైం 12:30 అవుతుంది. టెంపరేచర్స్ మాత్రం చల్లగా, ఫ్లీజీ హెయిర్ అంటారు కదా. సో మనం ఒక ఫ్రిడ్జ్ డోర్ తీస్తే ఎలా ఉంటుంది అంత చల్లగా ఉంటుంది. అలా కిందకి దిగాం మనం. ఇప్పుడు మళ్ళీ మీదకి ఘాటి ఇదిగోండి చూడండి, అటువైపు నుంచి వచ్చాం మనం. సో ఒక ఊర్లో కిందకి దిగాం. మళ్ళీ ఇప్పుడు ఆ ఊరు దాటిన తర్వాత మళ్ళీ మీదకి. మా హాస్టల్ దగ్గర అయితే రాత్రి విపరీతమైన చలి, తొక్క తీసేసింది. గాలి ఎక్కువ, విండ్ బ్లాస్ట్ ఎక్కువైపోయింది. కేరళలో బీచెస్ మోస్ట్ టూరిస్ట్ విజిటింగ్ ప్లేసెస్ తప్ప ఇవి ఎవరో చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించరా? మంచి మంచి ల్యాండ్స్కేప్. బట్ కొండల్లోనే ప్రయాణిస్తున్నాను నేను ఇంకా. ఇది ఒక హైవేకి తీసుకొచ్చి కనెక్ట్ చేసింది విలేజెస్ నుంచి గూగుల్ తల్లి. యా, 8 కిలోమీటర్స్ ఇదే హైవే. చలి అయితే లేదు, బట్ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. పెట్రోల్ బంక్. నేను తీరేసి వెళ్ళిపోతున్నాను, పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించాలి. కార్డ్ కేరళలో పెట్రోల్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. 107. సేమ్ ఆంధ్రాలాగే ఉంది. తమిళనాడులో తక్కువ పెట్రోల్ ప్రైస్. సేఫ్ డ్రైవ్, సేఫ్ లైఫ్. ఇక్కడ కూడా టెంపరేచర్లు బాగానే ఉన్నాయి. ఐ మీన్ తక్కువగానే ఉన్నాయి. కేరళ యొక్క మెయిన్ కోస్టల్ ఏరియాతో పోల్చుకుంటే ఈ హిల్ స్టాప్ అంతా కూడా, హిల్ ప్లేస్ అంతా కూడా బాగానే ఉన్నాయి టెంపరేచర్లు. దెర్ ఈస్ సో మచ్ ప్లేస్ హియర్. తగిలించాడు బాబాయ్, కింద దించేసాడు అటు పక్క. బాబాయ్ దిగిపోతాం కానీ ఎక్కడ కిందకు బాగానే దింపేస్తుంది. నీ అమ్మ, ఇది హైవేలో ఎలా తీసుకొచ్చి రావచ్చు కదా. బొక్కలని తిప్పిసిందో తీసుకొస్తుందో అర్థం అవ్వలేదు. తెక్కడీలో అన్ని స్పైసెసే, మసాలా దినుసులు బాగానే తీసుకొచ్చింది. కానీ ఆ రోడ్డు చాలా డిఫరెంట్గా ఉంది పాపం. మనం ఆ బొక్కలు దిగడం వల్ల అవతల జీపోడు దించేసాడు అందులో. ఆడు గేట్ తగిలిసాయి పాపం కింద. హైవేలో పర్లేదు కానీ భయ్యా, లోపలికి వచ్చిన తర్వాత ఏడు చెప్తున్నాయి ఆటగా తెలియదు. వేరే దారి ఉంది, అది వదిలేసి బొక్కల్లో పడి తీసుకెళ్తుంది చూడు. ఇది చెత్తి అమ్మ జీవితం. ఏం టార్చర్రా ఇది. వాడు ఏదో బొక్కలోకి తిప్పమని, అది నేను తిప్పలేదు. దెర్ ఇస్ ఎనీ రోడ్? దెర్ ఇస్ నో రోడ్. నీ అమ్మ బాగా ఎక్స్ట్రా అదేం తొందర. అయితే వెనక్కి తిరగల, స్ట్రైట్ దెంగడం బెటర్. చూసారు కదగా గూగుల్ మ్యాప్ తోని. ఎక్కడెక్కడ లెఫ్ట్ తిప్పేమంటుంది. ఎక్కడ తిప్పేస్తాం లెఫ్ట్. అటు స్ట్రైట్ దారి వదిలేసి బొక్కలన్నీ తిప్పుతుంది నాకు. ఇది ఈ సందులన్నీ తిప్పి ఇక్కడ తీసుకొచ్చింది. ఇదేదో స్ట్రైట్ రోడ్ ఉంది, ఇందులో తీసి రాలేదు అది. స్పైస్ కాటేజ్, ఏబుల్ హోమ్ స్టే, మౌంటైన్ వ్యూ హోమ్ స్టే. ఇదేరా ఇక్కడ చూపిస్తుంది కదా ఈ ఫోటో చూసి ఇక్కడ ఆగాను. హలో,
I booked Abel homestay. Your name? Vasu, Alex Vasu. Appa, guest పేరు అనేది అలెక్స్ వాసువా? Okay. సరే, okay. You're the only one, right? Yeah. Okay. I'll show you later. Okay. యోధా కల్చరల్ అని ఉంది. దానికి ఏ టైం వరకు ఉంటుంది, టికెట్స్ అప్పుడే ఇస్తారా లేదా ఇప్పుడు టికెట్స్ ఇస్తారా అని అడగడానికి అని వెళ్తున్నాను. ఇది మళ్ళీ ఏవో సందుల్లోకి తీసుకెళ్తుంది. డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళిపోదాం. ఎలిఫెంట్ పార్క్కి వెళ్ళాలన్నమాట మనం. ఇక్కడ ఇది యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళి మన టికెట్స్ అనేవి రిజర్వ్ చేసుకున్నాం. సో 2 షోలు ఉంటాయి, ఒకటి కథకళి అండ్ ఇంకొకటి వచ్చి మార్షల్ ఆర్ట్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది. సో 2 వేరు 5 to 6, 6 to 7. సో మనం ఫుల్ బిజీ. ఫస్ట్ ఇప్పుడు మనం ఎలిఫెంట్ పార్క్కి వెళ్తున్నాం. చూద్దాం. ఎక్కడ చూసినా ఫారినర్సే ఉన్నారు, కేరళ మొత్తం. శబరిమల ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లు అంట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోమంటుంది ఇది. సో ఐ థింక్ ఇదే. ఇదిగోండి శబరిమల స్ట్రైట్. దేర్ ఆర్ సో మెనీ హోమ్ స్టేస్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో మనం వచ్చేసామని చెప్తుంది. ఇక్కడ మాత్రం జనాలు గట్టిగా ఉన్నారు. వేర్ కెన్ ఐ పుట్ మై బైక్స్? కెన్ పార్క్ బైక్స్ ఫ్రీ అనుకుంటా. ఇండ్ల మధ్యలోనే ఉంది ఇదంతా. ఎలిఫెంట్ పార్క్ వచ్చాను. రైడ్ తీసుకోమని అన్నారు. రైడ్ తీసుకోలేదు నేను. నాకు రైడ్ ఇష్టం లేదు, ఓన్లీ షవరే. చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. వీటికి స్నానం చేయించడానికి డబ్బులు పెట్టి స్నానం చేయిస్తున్నాను నేను. పర్వాలేదులే, ఇట్ల వల్ల వాటికి ఫీడింగ్ అని వెళ్తుంది. ట్విస్ట్ అంటే నేను వాటికి స్నానం చేయిస్తాను అనుకున్నాను, కానీ వాటి మీదకి నేను స్నానం చేయించుకుంటున్నాను. మనం ఇచ్చే తొక్కల డబ్బులకి దాని జీవితం రోజంతా హింసిస్తూనే ఉన్నారు. ఆ ముసలోడు కర్ర పట్టుకొని కాళ్ళ మీద కొడుతూనే ఉన్నాడు. దారుణం. ఎలిఫెంట్ పార్క్ అని పేరుతో మనం చేస్తున్నది ఇదంతా. నాకైతే నచ్చలేదు. ఇక్కడికి కూడా జీవితంలో ఇంక నేను మళ్ళీ రాను. ఐ థింక్ పర్సనల్ చెప్తున్నాను, ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఎట్ అనిమల్ పార్క్ అట్ తెక్కడి. వాళ్ళు ఈ రైడ్ బాతింగ్ అనే పేరుతో వాటిని హింసించే పద్ధతి నాకైతే నచ్చలేదు. సో మీకైతే కావాలంటే రండి. మార్నింగ్ 8 నుంచి రాత్రి 7 వరకు అలా కంటిన్యూ తిరుగుతూనే ఉన్నాయి. అండ్ కర్రలు పట్టుకొని కాళ్ళ మీద కొడుతూనే ఉంటున్నారు వాటికి. సో దట్స్ వై ఐ డోంట్ లైక్ దిస్.
ఇది మీ అంచనాకి ఎలా ఉంటుంది అక్కడ షో అని మీకు చూపించడానికి షార్ట్స్ క్లిప్స్ కానీ ఇవే చూసి మీరు అక్కడే ఉండిపోతారని కాదు. జస్ట్ వన్స్ విజిట్ చేయండి, అలాగే మీ రియల్ ఎక్స్పీరియన్స్ అనేవి చూస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.